క్రైస్తల దైవమర్మములు ఫిబ్రవరి 2. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఆదికాండం 28, 13, 14. భయమును బట్టి యాకోబు తాను విన్న దానిని చూచిన దానిని గ్రహింపలేక ఆత్మీయముగా గుడ్డివాడయ్యాను. దేవుని ఉద్దేశములు తాను గ్రహించలేనప్పటికీ తన పట్లనున్న దేవుని ఉద్దేశములు మారలేదు. మన హృదయములలో భయమున్నంత వరకు దేవుడు మనకు చూపించు దానిని గ్రహించలేము. సాతాను ఎల్లప్పుడూ మన హృదయములలో అన్ని విధములైన భయములను పుట్టించును. ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనలను అడ్డగించును. దేవుని ఉద్దేశములను గ్రహించుటకు గాను యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకునవలసి వచ్చెను. తన భయము నుండి విడిపింపబడుటకు 20 సంవత్సరములు పట్టెను. ఈ భయము నుండి పూర్తిగా మనలను విడిపించుటకు అన్నిటినీ బోధించు పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము. దేవుని ఇంటిని గూర్చిన దైవిక జ్ఞానము ద్వారా మనం పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము. ఆయన సంఘము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు.